భగవంతుడు వెంకటేశ్వర స్వామి మృగబేట అంటే ఈ జంతువుల్ని అసుర రూపంలో ఉండే జంతువుల్ని సంహారం చేయాలని బయలుదేరుతున్నానని చెప్పేసి చూస్తే అది నిజమైన మృగబేట కాదు, అది పద్మావతిని చూడాలని బయలుదేరినాడు. రకరకాల ఆభరణాలు, బంగారంలో చేసిన యజ్ఞోపవీతము, మంచి బంగారంతో షూ. తర్వాత పోయినప్పుడు ఇక్కడ ఒక తిలకం బాక్స్ కూడా పెట్టుకున్నాడంట. ఏమంటే మనకు నేర్పిస్తున్నాడు, తిలకం బాక్స్ ఎప్పుడు ఒకటి ఉండాలి పక్కన. మధ్యాహ్నం అంతా పోయినప్పుడు చెమట వస్తుంది, మళ్ళీ అక్కడ ఫేస్ వాష్ చేసుకుంటాము, అట్లా తిలకం లేకుండా ఉండకూడదు అని చెప్పేసి బుక్కులు ఉన్నాయి. వేద శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో ఆ భవిష్యోత్తర పురాణం ఆ బుక్కులు చూస్తే ఒక తిలకం బాక్స్ కూడా పెట్టుకున్నాడు. అది కూడా బంగారు వస్త్రంలో కప్పేసి ఒక చిన్న అద్దము, శ్వేతమ్రతిక ఆ తెల్లది శ్రీ వైష్ణవులు వేసుకుంటారు కదా, అది తర్వాత శ్రీచూర్ణం ఆ ఎర్ర కలర్ది అది కూడా పెట్టుకున్నాడు. దానికి ఒక బంగారు కవర్ తోటి ఉండే ఒక అద్దం ఫేస్ చూడడానికి. తర్వాత దేవుడు కాబట్టి తాంబూలం కూడా పెట్టుకున్నాడంట. మంచి కొంత పెట్టేసి మళ్ళీ అమ్మాయితోటి మాట్లాడకపోవడం కదా, ఫేస్ మంచి స్మెల్ రావాలని చెప్పి ఏలచ్చి లవంగాలు అది కూడా సైడ్లు పెట్టుకునేసి మంచిగా అన్నీ ప్యాక్ చేసుకుని మంచి నడుంలో కట్టేసి, మనం ట్రావెల్కి పోయినప్పుడు నడుంకి ఒక బెల్ట్ లాగా కట్టుకుంటాం కదా, అట్లా ఒక బంగారు గుడ్డంతో నడుంకు కట్టేసి బయలుదేరినాడు. అక్కడ బయలుదేరేసి పెద్ద ఒక ఏనుగు వచ్చిందని ఆ ఏనుగుని వెంటాడుకొనేసి పోతా ఉన్నాడు. ఆ ఏనుగుని వెంటాడుకొని పోయి ఆ ఏనుగు శరణాగతి పొందింది. శరణాగతి పొందిన తర్వాత దాన్ని వదిలేస్తున్నాడు. వదిలేసిన తర్వాత అక్కడ అమ్మాయిలు కనిపించినారు. అయితే జనక మహారాజు వాళ్ళకు జనక మహారాజు అడుగుతున్నాడు, అవును అడవి లోపలి ఈ ఆడవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారంటే అప్పుడు మనకు పద్మావతిది ఒక వృత్తాంతం చెప్పినారు. ఆ సహస్ర దళ అంటే తామరపు ఆ రేకులు, ఆ 1000 తామరపు ఒక రేకులుండే ఆ ఒక తామర పొల్లో ఆమె ఆవిర్భవించింది. తర్వాత ఆ శరీరవాణి అవుతుంది, ఈమె నీకు కూతురుగా తీసుకో, ఇది సామాన్య పిల్ల కాదు, ఇది దీనివల్ల నీకు మంచి ఐశ్వర్యాలు మంచి కీర్తి నీకు వస్తుంది అని చెప్పేసి ఆ శరీరవాణి అవుతుంది. తర్వాత తన ఎన్నో సంవత్సరం నుంచి ఉండే బాధ, పిల్లలు లేనని చెప్పి ఒక మగపిల్ల కావాలని చెప్పేసి, అంటే పుత్రుడు కావాలనే ఆశ ఉండింది. అది కూడా ఈ ధరణీదేవి అంటే ఆకాశరాజుని ఒక భార్య ధరణీదేవి గర్భవతి అవుతుంది. ఈ పిల్లడు వసుదాన అని చెప్పేసి ఆ పిల్లడు జన్మం తీసుకుంటాడు. సాక్షాత్ చంద్రుని ఒక అంశం ఆయన. అట్లా మంచి స్నేహంతో ఈ అక్కను తమ్ముడు ఇంట్లో ఆడుకోవడము ఆకాశరాజుకి ఎంతో ఆనందం కలిగినది. చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఈ నారాయణవనం, ఆకాశరాజుని ఒక ఊరు. అట్లే ఆయనకు ఉపనయన సంస్కారము చేయాల వసుదానకు. వసుదానమైతే ఈ పుట్టినప్పుడు వేల కొలది ఆవుల్ని గోదానం చేసినాడు. ధాన్యాలు ఎట్లా రాసి పెట్టినాడంటే ఒక్కొక్క కొండలంత ధాన్యాలు పెట్టుకున్నాడంట దానం చేయడానికి. వసుదానం ఒక జన్మం తీసుకున్నప్పుడు ఇంకా ఎంత బంగారం వేసిందంటే తన రాజముద్రికి ఒకటి వదిలేసి ఏమేమి ఉందా, మళ్ళీ ఆ బిరుదులు అంత ఉంటాయి కదా, అవార్డు
అదంతా వదిలేసి మిగిలిన దాన్ని దానం చేసినాడంట. ఏముంది, ఏ దొరుకుతుంది అది, ఏ లెక్కలేదు, ఏంలే. మొర అంటారు కదా, మన రైస్ అంతా ఏరుతాం, మొరనా? మీరు మొరని అంటారా? చాటనా మొరనా? చాట. ఆ చాటతోటి ఇట్లా లేపుతాడు బంగారం ముత్యాలంతా వేస్తాడు. అంతా చూడు, మళ్ళీ చూస్తే దాంట్లో ఏదో కొద్దిగా చెయ్యి లాగచ్చన ఇట్లా పోయడం, ఇట్లా వేయడం, ఇట్లా పోయడం, అంత ఆ లెవెల్ దానం చేసాడు ఆకాశరాజు. లక్ష్మీదేవి తండ్రి ఆయన ఎంత, వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కరువు ఉంటాయి, అంత దానం చేసినాడు. అయితే ఈ పద్మావతికి వరుడు కావాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడ పద్మావతికి ఒక సమానమైన వరుడు దొరకలే. చాలా వెతుకుతున్నాడు, దొరకలేదు. ఇటుపక్క ఈ పద్మావతి వాళ్ళు అడవిలో మంచి మంచి పుష్పం దొరుకుతుంది, తీసుకొని వస్తామని చెప్పేసి ఈ ఇంట్లో పర్మిషన్ తీసుకుని అడవికి పోయినారు. అక్కడ అడవికి పోయినప్పుడు ఒకసారి ఏమైందంటే, నేను చెప్పలేదు, అక్కడ నారద మహర్షి దొరుకుతాడు. ఆ నారద మహర్షి వేరే రూపంలో వచ్చినాడు. వేరే రూపంలో వచ్చేసి ఒక భస్మధారణ అంతా చేసుకునేసి మంచి తేజస్సు, కర్పూరం లాంటి తేజస్సు ఉందంటే ఫేస్లో, అంత తెల్లగా అంత బ్రైట్గా కనిపిస్తున్నాడు నారద మహర్షి. చాలా వయస్సు ఆయన, చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, చాలా వృద్ధాప్యం కనిపిస్తుంది, కానీ బ్రహ్మ తేజస్సు ఉంది. ఆయన అంటున్నాడు, ఏ ఆమెను పిలుస్తాడు పద్మావతిని, ఏ పద్మావతి రా, నీ చేయి చూస్తానని చెప్పేసి. అయితే ఆమె ఒప్పుకోలే, వద్దు అని చెప్పేసి. అయితే ఇంకా మిగిలిన సఖీలంతా పోయినారా, మిగిలిన సఖీలంతా పోయేసి మిగిలిన సఖీల దగ్గర అడుగుమన్నాడు, ఆయన ఎవరు ఒకసారి అడుగు అంటే, వాళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, ఆకాశరాజు కూతురు కదా ఆమె పద్మావతి, గట్టిగా చెప్తున్నాడు, వాళ్ళ నాన్న తెలుసు నాకు, వాళ్ళ ఫ్యామిలీకి అంతా నేనే గురు, నాకు ఆ పిల్ల చాలా బాగా తెలుసు అన్నాడు. ఓ మా నాన్న తెలుసా? మీ నాన్న తెలుసా నాకు, మీ ఫ్యామిలీకి అంతా ఏమైనా నన్ను అడుగుతారు నారదముని అంటాడు. అయితే పద్మావతికి చాలా ఓకే సరే అని చెప్పేసి ఆనందం వస్తుంది. మీ నాన్న అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంటాడు, నన్ను పిలుస్తాడు అని చెప్తాడు, మీ కుల గురువు నేను యాక్చువల్గా అని చెప్పేసి. అయితే పర్వాలేదు, ఈ చేయి చూడాలని చెప్పి చేయి చూస్తాడు. అప్పుడు నారద మహర్షి పద్మావతిని శ్లోకం చేస్తాడు. రే ఎట్లుండిందంటే, ఆమె ఒక నుదుడు కదా, నుదుడు రత్నం కలిపి పెట్టినట్లుంటుందంట, మెరుస్తూ ఉందంట. ఆ తామర పూలాగుండి, ఎర్రటి తామర పూలాగా కళ్ళు, నువ్వులది పూలాగా ముక్కు, తర్వాత దానిమ్మ గింజల లాంటిది పళ్ళు, ఎర్రటి తామర పూలాగా ఒక పెదవులు, ఎంతో ఆమెను వర్ణిస్తారు. ఎంత సౌందర్య రాశి అది. గొప్ప స్త్రీ అంటే భగవంతుని ఒక భార్యకు ఉండే లక్షణాలంతా చేతులు, పాదాలు అన్నీ ఉంటుంది. ఆ కడుపు ఎట్లా ఉండేదంటే ఒక అరటి ఆకులాగా ఉండేదంట. అంటే కడుపు అనేది లేదు. అరటి ఆకు ఎంత గట్టిగా ఉంటాయి, మందంతా ఒక 500 అరటి ఆకు పెడితే మనది ఒక లెవెల్కి వస్తాయి అనుకుంటాను. అంత పత్లాగా ఉండిందంట. అంత సౌందర్య రాశి. చేయి చూసి చెప్తాడు, నీ భర్త ఎవరో తెలుసా అనింది ఆమె పద్మావతి. దేవాది దేవుడే నీకు ఈ చెయ్యి పట్టుకోపోతున్నాడని. మీ తండ్రి సమానమమ్మా, నేను ఏదో ఒక చెప్పాలని చెప్పట్లే, నీ తండ్రి లాంటి వాడు నేను. దేవాది దేవు లక్ష్మీపతి ఉన్నాడు కదా, ఆయనది చేయి పట్టుకోపోతున్నావు నువ్వు, ఎంత భాగ్యవంతురాలు నువ్వు అని చెప్పి అట్లా చెప్తున్నాడు. సరే అని చెప్పేసి మంచి ఆనందం కలిగింది. ఆ లోపల మన శ్రీనివాస్ వచ్చినాడు, బాలాజీ గుర్రంలో వచ్చినాడు. ఇంకా ఆయన మాట్లాడడానికి స్టార్ట్ చేసినాడు. చాలా ఎట్లా ప్రేమికులు ఏం మాట్లాడతారో అదే విధంగా మాట్లాడినాడు. ఆయనేం తక్కువ లేదు. సో పద్మావతిని అడుగుతున్నాడు, మీ పేరేమే, ఎక్కడ ఇల్లు ఎక్కడ మీది, మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, మొత్తం డీటెయిల్ అడుగుతున్నాడు. ఆమె అడిగింది, నీవు ఎవరు, నీ ఫ్యామిలీ ఎంతమంది ఫస్ట్ చెప్పు అని. అయితే
ఆయన అన్నాడు, నాకు యాక్చువల్లీ మాకు 8 మంది మేము, అయితే 6 చిన్నప్పుడే సింపతి క్రియేట్ చేస్తున్నాడు ఫస్ట్ అమ్మాయితోటి. 6 చిన్నప్పుడే చనిపోయినారు. మళ్ళీ మా అన్న ఒకటి ఉన్నాడు, ఆయన మా నాన్నలాగా కొద్దిగా రంగుగా ఉన్నాడు, కొద్దిగా ఎర్ర తెల్లగా ఉన్నాడు ఆయన, అందుకే ఆయనకు బలరామ్ అనే పేరు పెట్టినారు. మా అమ్మ కొంచెం నలుపు, అందుకే మళ్ళీ నేను కృష్ణపక్షాలు పుట్టినానంటే ఈ లైట్ బాగా పట్టలేకపోతే ఈ ఫోటో బాగా రాదు కదా. ఆ చంద్రుడు అప్పుడు కృష్ణపక్షం అంటే తెలుసు కదా, చంద్రుడు క్షయంలో ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. అది అష్టమి కృష్ణపక్షంలో అది చాలా తక్కువ ఫోకస్ లేకుండా కొద్దిగా నల్లగా అయిపోయినాను నేను, అందుకే నాకు కృష్ణ అనే పేరు పెట్టినారంట. సరే ఇంకా అమ్మ కూడా కొద్దిగా నల్లగా ఉంది, మా అన్న మాత్రం తెల్లగా ఉంటాడు అట్లా అని చెప్పినాడు. చెల్లి అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా అని, ఒక చెల్లి ఉంది సుభద్ర అనే పేరు, ఒక చెల్లి కూడా ఉంది నాకు. మళ్ళీ బంధువులు, నీవు పాండవులతో పేరు విన్నావా, పాండవులు మొత్తం నా బంధువులే వాళ్ళంతా అని చెప్పేసి, ఎంతెంతో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా నాకు అని చెప్పేసి. అయితే ఆమె అన్నింది, ఇప్పుడు చాలు మాట్లాడింది, ఇంకా బయలుదేరు, మా నాన్నకు మేము తెలిస్తే జైలు వేస్తారని, లోపలేస్తారు, నన్ను లోపలేస్తే పర్లేదు, నీవేమైనా టిఫిన్ పట్టుకుని వస్తావా అని. ఏమి వీడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, చంపేస్తాడు నిన్ను లోపలేసి. చనిపోయే ముందు ఒకసారి అడుగుతారు కదా, ఏమి చివరి కోరిక ఏమంటే పద్మావతిని ఒకసారి చూడాలంటాను. ఏమాత్రం ఏమనుకున్నా, నాన్న ఎంత గొప్పవాడు తెలుసా నీకు, కంచి వరదరాజు రంగనాథ స్వామి ఎంత ఉన్నారు కదా, అట్లా గొప్పవాడు, నీవేమే సామాన్య మనిషి అనుకోదు మా నాన్నని. అమ్మో, మా నాన్నది శక్తి బలాబలము శౌర్యం వీర్యం ధైర్యం అంతా నీకు అర్థం కాదు. మళ్ళీ నాలాంటి వాడిని అల్లుడుగా పెట్టుకోవాలంటే మీ మామ దాన్ని తగ్గట్టు ఉండాలి కదా, మళ్ళీ సామాన్యుల కింద నేను అల్లుడు అవుతానా, నీ నీ నాన్న గొప్పవాడే, అందుకే నాలాంటి అల్లుడిని సెలెక్ట్ చేసినాడని. ఇంకా పెళ్ళే కాలేదు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. నీకు ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదా అని. ఆడవాళ్ళతో మాట్లాడి తెలుసు, భార్యతో ఎట్లన్నా మాట్లాడచ్చు అని. ఎప్పుడు తాళి కట్టినావు నీవు భార్యతో మాట్లాడడానికి? ఏమి ఈయన విచిత్రంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇంకా కోపం వస్తుంది ఈమెకు, పద్మావతికి. ఏమి ఇట్లంతా చెప్తున్నాడు, తాం విన నహి జీవామి. ఇది అన్ని లవర్స్ కొట్టే సేమ్ డైలాగ్, నీవు లేకుండా నేను బతకలేను పద్మావతి అని చెప్పేసి. అయ్యో, అప్పుడప్పుడే ఇదేమే ప్రేమ, అందం చూసిన వెంటనే ప్రేమ అట్లే పుట్టగొడుగులాగా పెరిగి వస్తుందా సడన్లీ. తాం విన నహి జీవమే అంటే ఎప్పుడు చూసినావు, ఇన్నాళ్ళు తల్లిదండ్రులతోటి ఉన్నాడు, ఇప్పుడు చూసి ఒక గంట అయింది అంతే, నువ్వు లేకుండా నేను బతకలేను అంటున్నాడు. ఇదేమరా ప్రేమ, ఇన్నాళ్ళు పోషించిన వాళ్ళ పట్ల రావట్లేదు, ఇన్న వాళ్ళు తిండి పెట్టి మనకు చదువు మనకు కావలసింది అన్ని ఇచ్చిన వాళ్ళ పట్ల రావట్లేదు. మొన్న ఇప్పుడు వచ్చింది, ఆమె సౌందర్య రాశి చూసినాడు, అయ్యో నువ్వు లేకుండా నేను బతకలేను అంటున్నాడు. వీడికి ఏమైందే, వీడిని కొట్టండి రా, మీరు సఖీల కదా చెప్తే కొట్టండి వీడిని, ఇట్లా పనిపించదు, ఇది అలవాటైపోతుంది, వాడికి పని పాటలేదు. అయితే సఖీ కనీసము మంచి ఉద్యోగం ఉంటే మాట్లాడదాము, చూడడానికి బాగున్నాడు కదా, మంచి ఉద్యోగం ఉంటే ఏం పని చేస్తాడన్నాడు. అయితే అడిగినారు, ఏం పని నీకు ఏం పని చేస్తున్నాను, మళ్ళీ యవ్వనం ఉండే వాళ్ళకి ఏం పని చేస్తారో ఆ పనే చేస్తున్నాను అన్నాడు. అంటే అమ్మాయిలో చూస్తాను అంతే. ఏమ్రు ఇట్లంతా మాట్లాడుతున్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నాడు, నేను పద్మావతిని ప్రేమిస్తున్నాను. పద్మావతిని ప్రేమిస్తున్నానంటే నీ ఒక మాట అను, నీవు కూడా ఒక ఐ లవ్ యూ పను, నీ పరిస్థితి చూడ తర్వాత స్వర్గం తెచ్చిస్తాను నీకు, స్వర్గం దింపేస్తాను నీకోసం, నీ ఒక్కసారి నన్ను ప్రేమించి చూడు, నీకుండే ఫెసిలిటీ చూడు, తర్వాత ఒక ఇల్లు కూడా లేదు అక్కడ. అప్పుడు ఆడేమో ప్యాలెస్ కట్టుకుని ఆయన తిరుగుతున్నాడు, వందలాది మనుషులతోటి సేవ జరుగుతుంది అక్కడ. ఈమె లక్షణం కూడా కొద్దిగా కబ్జా నేచర్ ఉంది, ఆయన అక్కడ ఆల్రెడీ అక్కడ కబ్జా చేసినాడు వరాస్వామిది. ఈమె తర్వాత చేస్తేలే మనం చెప్తాం, ఆ టైం చెప్తాం ఈమె ఎట్లా కబ్జా చేసిందని చెప్పేసి. ఆయన బలిమారాజ్ దగ్గర 3 అడుగులు అని చెప్పేసి బలిమారి కొంప ముంచేసినాడు.
ఆయన అక్కడ అట్లా వరాస్వామి అన్నాడు, ఈయన పాదాల గురించి నాకు డౌటే, ఇది సామాన్య పాదం కాదు, ఇది బ్రహ్మ కడిగిన పాదం అంటే ఇది సామాన్యం కాదు, ఇది ఇంకా శివుడు ఆ పాదం నుంచి వచ్చిన నీళ్ళు తలపైన ప్రోక్షణ చేసినాడంటే ఇది నమ్మే పాదం లాగా లేదు, ఇది కొద్దిగా భయపడాల్సిందే దీనికి అని చెప్పేసి. అయితే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏమిది పని ఏమంటే యవ్వనుండలు చేసే పని ఏముందో ఆ పనే చేస్తున్నాను అంటే, అవును యవ్వనంలో అందరూ ఉద్యోగం పురుష లక్షణం ఏదో ఒక పని చేస్తారు కదా యవ్వనం ఉండేవాళ్ళు. వీళ్ళు అట్లాంటి మంచి పని ఉంటే పర్లే, పిల్లడు బాగుంటే ఇంకేముంది, అది చూసేదంతా ఏమవుతులే, వీళ్ళకి నచ్చిందంటే పెళ్ళి చేపిస్తాము ఇంకేముంది అని చెప్పేసి. మన పద్మావతి కూడా అందంగా ఉంది, ఈ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. పని ఏమంటే అమ్మాయిలతో మాట్లాడడము, తిరగడము, ఎవరైనా పడతారా చూడడము, ట్రై చేయడం అని. నీకు వేరే ఎవరు మనుషులు దొరకలేదు అన్నాడు. అవును, ఈ అడవిలో ఎవరు దొరుకుతారు, నీవే దొరికింది. మేము రాజకన్యలు, నేనేం తక్కువ కాదులే అన్నాడు. అక్కడ ఏం లేదు అప్పుడు. మాది చూడు, గుర్రం చూడు, ఈ గుర్రం మీ నాన్న దగ్గర ఉండిందా? ఈ గుర్రము ఎక్కడ, ఇది కొత్త గుర్రం, ఇది మనం అంటాం కదా మా దగ్గర ఆ కారు ఉంది ఈ కారు ఉంది అని చెప్పేసి. మీ నాన్న కొనలేడు, ఇది వేరే గుర్రం, ఇది ఇంత హైట్, ఇది 15 ఫీట్ హైట్ ఉండిందంట ఆ గుర్రం. అంత హైట్లో కూర్చొనేసి పద్మావతి దీంట్లో ఒక రైడ్ చేసుకుని చూస్తే నీవు పిచ్చోళ్ళైపోతావు తెలుసా. ఈ అడవిలు ఎట్లా ఎక్కుతాయి, ఎట్లా తిరుగుతాయి తెలుసా, వాయువేగంలో పోతాయి, ఇది పైనుంచి పోతాయి, ఇట్లా తిరుగుతాయి, నీకు భయమే రా తెలుసా. ఆ విధంగా తీసుకొని పోతాయి. నీకు మనం అంటాం కదా ఆ పర్టికులర్ కార్లో కూర్చున్నట్లే తెలియట్లే, కారు ఏమో అంత స్పీడ్లో పోతూ ఉంటుంది, మనకు అట్లా లోపల ఉన్నట్లు తెలియట్లే, అట్లంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అబ్బా మనోవేగంలో పోతాయి, ఇది ఇట్లా అన్నేస్తే చాలు ఎక్కడ పోవాలని, ఇట్లా అంటే రూపం అక్కడ దింపేస్తాయి. అటువంటి గుర్రం ఉంది మా దగ్గరే సంపదలు చూడాలా, నీవు మాది బెడ్ చూడాలా, మాది అలాంటి మా ఊరికి రాలేదబ్బా. మిగిలిన సఖిలు అన్నారు, మా ఊరికి రాలే, మా ఊర్లో ఏమేముంది నీకు తెలియదు, మా ఊర్లో దీనికి మించి ఎక్కడ నారాయణవనంలో కదా. నాకు తెలుసు, ఊరంతా తెలుసా, ఊరు తెలుసు. ఈ అమ్మాయి ఎప్పుడు కాదు ఎప్పుడో తెలుసు నాకు. ఇప్పుడు కదరా నీ చూసింది ఇప్పుడు, కానీ ఆ అమ్మాయి తెలిసి నాకు చూడలేదు అంతే, ఇప్పుడు చూసానని చెప్పేసి. అమ్మాయి బాగా తెలిసిన అమ్మాయి అని చెప్పేసి. పద్మావతి వాడితో మాట్లాడలేం, పద్మావతి ఆడు ఏదేదో అంటున్నాడు, నీవు బాగా తెలుసు అంటే జన్మలు భార్య భర్తలు అంట మీరంతా అని చెప్పేసి. ఇదంతా చెప్తున్నాడు అమ్మాలు. వద్దు, వీడిని మామూలుగా వదిలేస్తే మనల్ని లేపుకొని పోతాడు, ఒకటే వీడు కొట్టదాను అని చెప్పేసి బాగా రాళ్ళు తీసుకొని కొడతారు. అది రాళ్ళు తీసుకుని కొట్టినప్పుడు ఆ రాళ్ళంతా గుర్ర పైన పడతాయి. విసిరిసి కొడతారు, కొండపైన చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు. వీళ్ళు కూడా మంచి పుష్టిగున్న రాడవాళ్ళు బాగా కొట్టేసి ఆ గుర్రం చనిపోయింది. తల్లిదండ్రులు గొడవలు, చిన్నపిల్లలు బలి అయిపోతారు అంటారు కదా, అట్లా ఆ గుర్రం చనిపోయింది. గుర్రకు అంతే సేవ వచ్చినాడు, నీకేం లేదురా, మళ్ళీ ఇప్పుడు అక్కడ డ్రాప్ చేయాలి అంతే నీ పని, డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నీవు పోవచ్చు, మీ ఊరికి పోవచ్చు అని చెప్పి ఆ గుర్రం అంతవరకే. ఆ ఏనుగు కూడా ఫస్ట్ చెప్పినారు, నువ్వు అట్లే పరిగెత్తుకుని పోయి పద్మావతి పక్కన నిలబడాల, తర్వాత నీ పో. నేను డైరెక్ట్ వాళ్ళ కోసం వచ్చినట్లు రాకూడదు, ఏదో ఈ పిల్లలంతా అట్లా అడ్జస్ట్ చేసుకోండి వెళ్తారు కదా, ఏదో వాళ్ళకి నచ్చిన అబ్బాయి ఏదో ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నాడు అనుకోండి, అమ్మాయిలు వాళ్ళకి పని ఏమి ఉండదు, ఆయన చూడాలని వచ్చేస్తారు, ఏదో వచ్చిన దానికి ఏదో ఈ బొట్టు ఎంత, ఈ రింగ్ ఎంత, అది ఎంత, ఇంతంత, వాళ్ళ పని పేరుకుంటాయి. అట్లా వీళ్ళు కూడా బాగా ప్లాన్ చేసుకునేసి ఫస్ట్ డైరెక్ట్ ఆమెను చూడడానికి వచ్చినట్లు కాకూడదు, మృగ ఏటకని వచ్చినట్టు ఉండాలా, ఏదో మళ్ళీ అట్లా చూసినాం అట్లా ఉండాలి, అకస్మాత్తుగా కనపడింది ఆ విధంగా ఉండాలని. సరే అని చెప్పేసి ఇంకో కొడితే ఆ గుర్రము కింద పడింది, గుర్రంతో పని అయిపోయింది. అది దేవుడికి దండం పెట్టి చాలు కదా నేను పోవచ్చు కదా, అయిపోయింది, డ్రాప్ చేసినావు కదా వెళ్ళి ఇంకా అని చెప్పేసి ఇంకా అది వాళ్ళ ఊరికి వెళ్ళి వెళ్ళిపోయింది. అంటే ఆమె శరీరం వదిలేసింది. అదే తర్వాత ఇంక తర్వాత పని ఉందిరా, ఇంకా మా అమ్మను ఒక డ్రాప్ చేయాలి, కానీ ఇంత పెద్ద బండి ఆమె ఎక్కదు, భయం ఉంటుంది, కొద్దిగా సైజు తగ్గించి అప్పుడు పిలుస్తాను, కొద్దిగా పొట్టిగా రావాలా ఆమె ఇంకా తీసుకొని పోవడానికి. ఆమె ఇంత పెద్ద, మళ్ళీ ఇంత స్పీడ్ కూడా వద్దు, ముసలిదా కొద్దిగా స్లోగా పోయేదా గుర్రం అంటే అప్పుడు పిలిపిస్తాను, ఒక 2 రోజు వెయిట్ చేసి ఇప్పటికెళ్ళు అన్నాడు.
వేరే కార్ బుక్ చేస్తాను మనం చెప్తాం కదా, వాళ్ళ ఈ పిచ్చి పిచ్చి బండిలు అంతా ఉంటాయి, ఈ ముసలాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టేది. అది ఈ లవర్స్ అంతా పోయే బండిలు విచిత్రంగా ఉంటాయి కదా, మనం చూస్తాం. అబ్బా అది బైక్, ఆడేమో ఎముకలు ఇరిగిపోయినట్టు ఇట్ట పడిపోతాడు, ఆమె ఏమో ఇంట్లో పండుకోవడానికి ప్లేస్ లేకుండా ఆమె దానిపైన పండుకొనేస్తుంది. మామూలు చల్లతనంలో నిద్రపడదు. ఆ ఎండ మేము మా ఊర్లో చూస్తాము, ఆ ఎండ విపరీతం ఎండ ఉంటుంది, ఆ ఎండలు అట్టమే పడిపోయి ఉంటుంది. ఏమి ఇంట్లో కొద్దిగా 3 అడుగుల ప్లేస్ లేదా పండుకోవడానికి, అప్పుడే నిద్ర వస్తుందా? మీకు వేరే చోట నిద్ర రాదు. అది ఏం ప్రేమ మాకు అర్థం కాదు. అది వేరే ఒళ్ళంతా కప్పేసి ఉంటుంది. ఇంతకుముందు అది ఎవరితోటి పోయిందని తెలవకూడదని దానికి తెలియదు. ఒక అద్దం కూడా పెట్టుకుంటుంది. ఆ కళ్ళు కానీ లోపల ఈ రూపం ఎవరు చూడలేరు. అది మొత్తం కప్పేసి ఇట్లా పడిపోతూ ఉంటుంది, దుప్పట కప్పినట్లు. అది ఏం అనిపించదు మనిషి వెనకాల ఉన్నారని చెప్పేసి. ప్రేమం కూడా అది దుఃఖంలాగా, అది పొద్దున్న తెరేస్తారు, మళ్ళీ సాయంకాలం బ్రేకప్, ఆ చోట క్లోజ్ చేస్తారు. అది భౌతిక ప్రేమ అంతే కదా. ఓ ప్రేమిస్తాం చెప్పేసి. ఆ ప్రేమం చేసే వాళ్ళ లాభం ఎవరికంటే ఆ డైరీ మిల్క్ వాడకు, తర్వాత పెట్రోల్ పంపు వాడక తిప్పుతారు కదా, బండిలో తిప్పుతారు. ఆడవాళ్ళు కూడా బండి లేని వాడిని ప్రేమించేదంత కనపడదు. బండి ఉండాలి కనీసం, ఆడు కొద్దిగా లాభం ఉంటాయి. తర్వాత ఏదైనా టిఫిన్ సెంటర్, బజ్జీ సెంటర్, ఐస్ క్రీమ్ పార్లర్ అటువంటి వాళ్ళకు, ఇంకా ఆడవాళ్ళ దగ్గర అయితే బ్యూటీ పార్లర్ వాళ్ళు కొద్దిగా లాభం వస్తాయి ఆ ప్రేమించేంత లోపల. ఒక్కొక్కసారి వీళ్ళు ప్రేమించినప్పుడు మధ్యలోనే బెగ్గర్స్ వస్తే మర్యాద కోసం 10 రూపాయలు వేస్తారు, వాడు కూడా లాభం. వాళ్ళు కూడా మన దగ్గర రారు. ఇటువంటి వాళ్ళ మధ్యలో పోయి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి అప్పుడు అక్కడికి వెళ్తారు, వాళ్ళు కొద్దిగా లాభం. మన ఈ ప్రేమ ఎట్లంటే ఈ కొన్ని ఇక్కడ ఉన్న సోలాపూర్లో జరిగిందో లేదో తెలియదు, కొన్ని చోట ఈ దుకాణం తెరుస్తారు. ఎట్లా అంటే, నీవు 1000 రూపాయలది ఐటెం కొంటే 1000 రూపాయలు కట్టాలా, ఈ నెల కట్టాలా, నీకు వచ్చే నెల నీకు 2000 ఐటెం తీసుకోవచ్చు. అది భలే మోసం. అది 1000 రూపాయలు నీకు ఫస్ట్ ఇవ్వాలా, 1000 రూపాయలు ఇస్తే నీకు 2000 వస్తాయి వచ్చే నెల. వాడు ఫస్ట్ ఇస్తాడు. ఫస్ట్ వాడికి 1000 రూపాయలు కడతాడు, వాడు 2000 5000 ఫ్రిడ్జ్ అదంతా తీసుకోవచ్చు, టీవీ అంతా తీసుకోవచ్చు. వీడికి ఆశ కలుగుతాయి. అంటే నేను 5000 ఇస్తే 10,000 వస్తాయి. 5,000 కడతాడు, అప్పుడు కూడా ఇస్తాడు. ఇంకా కస్టమర్ పికప్ చేయాలి కదా. తర్వాత 10,000 కడతాడు, అప్పుడు దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతాడు. ఆడికి ఎంత లాభము? 2,000 రూపాయలు ఫస్ట్ పోయింటే 10,000 ఒక 2,000 పోయి ఉంటుంది, లేకుండా ఒక 5,000 పోయింటే మళ్ళీ 5,000 మిగిలింది కదా, డబ్బు మందే కదా. 10,000 ఏదో కొంచెం మనకిచ్చి ఉంటాడు, డబుల్ రేట్ ఆయనకు వస్తుంది. అట్లా లాభము అవసరం లేని వాళ్ళకి అంత లాభం, కానీ ఆ భౌతిక ప్రేమంలో లాభం అనేది ఉండదు. ఆ దుకాణం వాళ్ళకి లాభం. అది కూడా ఈ మధ్య కొత్త సిస్టమ్ పెట్టినారు. ప్రేమించే వాళ్ళు ఈ డైరీ మిల్క్ ఏదో కొనాలంటే, ప్రేమం లేని వాళ్ళు క్యాడ్బరీస్ ఏదో కొనాలంటే, ఎవరికి లవర్స్ లేదా వాళ్ళు ఈ చాక్లెట్ కొనాలంటే, లవర్స్ ఉండేవాళ్ళు ఈ చాక్లెట్. మళ్ళీ డైరెక్షన్ కూడా ఉంది. ప్రేమించేవాళ్ళు అది తినుకొని పట్టుకొని ఈ డైరెక్షన్లో పోవాలంటే, ప్రేమం లేని వాళ్ళు ఈ డైరెక్షన్లో పోవాలంటే క్యాడ్బరీస్ పట్టుకునేసి. మేమంతా ఈ ప్రొవిజన్ స్టోర్కి ఏదో డ్యూటీస్ వస్తూ ఉంటారు, ఏదో కొనడానికి పోతాం కదా. ఆ ఫిబ్రవరి 14 ఆ డబ్బా ముందు పెట్టింటాడు డైరీ మిల్క్ కదా. ఒక్కొక్క అమ్మాయిలు చూడాల 7, 8 అంటే ఒకటి కాదు వాళ్ళకు ఉండేది, చాలా మందికి పంచడానికి చాలా ఉన్నారు వాళ్ళు. పేరంతా రాసే చాక్లెట్లు అంతా ఉంటాయి కదా. ఈ మన ప్రేమం అంతా ఇటువంటిది. భౌతికమైన ప్రేమం ఎంతనే ఒకవేళ మన కర్మకాలి దొరికినా కానీ ఎన్ని సంవత్సరాలు మనకు ఉంటాము, కొన్నాళ్ళు ఉంటుంది. భగవంతుని ప్రేమ శాశ్వతం. అందుతో జన్మల నుంచి నాకు ఇంతకు ముందు తెలుసామే అని చెప్తున్నాడు. మనది ప్రేమంలాగా కాదు అది. లాస్ట్కి అది ఆ చాక్లెట్ కథ చూడాలా, అది డైరీ మిల్క్ ఒకటి ప్రేమించే వాళ్ళు ఈ చాక్లెట్ తినాలా, ప్రేమం దొరకలేని వాళ్ళు ఈ చాక్లెట్ తినాలని కంప్యూటర్లు కొట్టి చూస్తే 2 ఒకే కంపెనీ, మళ్ళీ ఓనర్ ఒకటి 2 కంపెనీ. వాడికి లాభమే. మనం ప్రేమించినా ప్రేమించకుండా కూడా ఆడికి దెబ్బ ఆడికి వచ్చేస్తాయి. దీంట్లో లాభం పొందేవాడు వేరేవాడు. అయితే భగవంతుని ప్రేమము అది మనకే, దాంట్లో లాభం పొందేది మనమే. అట్లా నేను అట్లా ప్రేమిస్తాను, నేను నా దగ్గరకు ఉంటే అబ్బా గుర్రలు ఏనుగులు కూర్చోబెట్టేస్తాను నిన్ను, నీకు ఇంతవరకు చూడలేని సారీలంతా కొన్ని పెడతాను, నీకు అట్లా చూస్తాను, నేను ఎట్లా చూస్తాను, నేను ఎట్లా చూస్తాను చూడు, నీవు ఒక్కసారి అన్ను ప్రేమిస్తానని చెప్పేసి.
వీళ్ళైన పడలే. వీళ్ళు ఎంత మాట్లాడటం పడలేదు, కానీ అప్పుడు పడలేదు. మళ్ళీ కొన్నిసార్లు లోపల ఉంటే కూడా చెప్పరు. ఆడవాళ్ళు హుషారుగా ఉంటారో, మీరు కాదమ్మా, మీకంత వయసు అయిపోయింది, ఇది మీదేదో ప్రేమించే వయసులాగా కనపడట్లే, అంత మనవరాలు ఉండేవాళ్ళు అనుకుంటాను. కొంచెం కూతుర్లు ఉంటే ఉండొచ్చు కొంచెంమంది, కానీ మీరేం బాధపడదు. మీ పిల్లల్ని కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే చాలా, అంతే. వాళ్ళు పాప ఆడవాళ్ళు కొన్నిసారి ఒకవేళ ప్రేమ ఉన్నా కానీ ఓపెన్గా చెప్పరు. ఉంటుంది బయటికి ఏదో లేనట్టు కూడా నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. లోపల చాలా బాగున్నాడు, సర్లే ఆయనే ఆయనే ఫోన్ చేస్తే చూస్తూ ఉంటారు. నేను చేయను, ఆయన చేసినాడా అని. ఆయన చేస్తే మాట్లాడతాను అని చెప్పి చూస్తుంటారు. అది అలా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదులే. ఇంకా దేవుడు కూడా బయలుదేరిపోయినాడు, నడుచుకుంటూ పోయినాడు. తిలకం అంతా పోయింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని మంచి తిలకం పెట్టుకునేసి మళ్ళీ అమ్మకు తెలియకూడదు కదా, ఇంటికి పోయి దుప్పటి కప్పుకొని పనుకున్నాడు. దేవుడు ఏం తక్కువ లేదు. ఈ లౌకిక వ్యక్తులు ఏం చేస్తారో, దుప్పటి కప్పుని పనుకొని ఆమెను చూసిన గుర్తులు, ఆమెతో మాట్లాడిన గుర్తులు, ఏడుపులు, బాధ దొరకలేదని చెప్పేసి, ఆమె చాలా రిచ్ అంటే అవుతుందా లేదా, చాలా బాధ. ఎప్పుడు పనుకోడంట మామూలుగా. దేవుడు పొద్దున పనుకోడు, ఈ మధ్యాహ్నము పనుకోడు. ఒకళ్ళు మాతో తెలిసి ఈయన ఎప్పుడు పనుకోడా అని చెప్పేసి, ఏం రా దుప్పటి కప్పుని పనుకున్నాడు. దుప్పటి కప్పు, మా మొబైల్ లేదు, లేకుండా దుప్పటి కప్పుని లోపల మొబైల్ చూసి ఉంటాడు, మెసేజ్ ఏమైనా వచ్చిందని. మొబైల్ లేదు కాబట్టి పాప ఆ కాలంలో పాప ఇప్పుడు మీరు వచ్చింటే అంత యాపిల్ కంపెనీ పెట్టి ఉంటాడు, లేకుండా మంచి సిగ్నల్, కొండపైన సిగ్నల్ రావాలి కదా, మంచిది పెట్టి ఉంటాడు. ఆ కాలంలో పాప ఏం చేసేది, దుప్పటి కప్పుని లోపల ఏడుస్తున్నాడు బాలాజీ వెంకటేశ్వర స్వామి. దొరకలేదే, నాకు దొరకలేదే, ఏమే నంబర్ ఏమీ లేదని చెప్పేసి ఏదో పాప ఏడుస్తున్నాడు లోపల. బకుళమాత వచ్చింది, ఏమిరా బాధ నీకు, ఏమైందిరా, అడవికి ఏమైనా అయిందా? రకరకాల ఆహారం చేసింది, స్వీట్ ఉంది, పెరుగన్నం ఉంది, మళ్ళీ పరమాన్నం ఉంది, పెరుగన్నం ఉంది, పొంగల్ చేసింది, పులిహోర చేసింది, మళ్ళీ మిరియాలు జింజర్ అంత వేసి కొద్దిగా ఘాటుగా, చలి కదా కొద్దిగా స్ట్రాంగ్ ఉండేది, గొంతుకంత మంచిగా ఉండేది, అటువంటిది. పెరుగన్న పొంగల్కైతే పెసరపప్పు వేస్తారు, దీనికి అట్లా వేయకుండా ఇంకొక డిష్, అట్లా రకరకాల అరిద్రన్నము, దద్యన్నము, అట్లా రకరకాల చేసి తీసుకుంటూ వచ్చింది. రోజు ఒక 6 వెరైటీలు చేస్తాయి పొద్దున్న తినడానికి, మధ్యాహ్నం లంచ్ తినడానికి. ఈయన పొద్దున బయలుదేరినాడు, పొద్దున లేసి బయలుదేరినాడు. మధ్యాహ్నం వచ్చి ఇంకా అమ్మకంత ఫేస్ చూపించకుండా పనుకున్నాడు. ఆమె లేపుతుంది, ఎప్పుడు పగలపట్ట పనుకోవే నీవు, ఎందుకురా పనుకున్నావు, లేరా అని చెప్పేసి. అయితే ఏడుస్తున్నాడు లోపల. అయితే నీకేమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నీవు ఎప్పుడు బాధపడవే, నీవు దేనికి బాధపడేవాడే అది, ఎందుకు ఏడుస్తున్నావు అని. నీకు ఏమన్నా భయపడిపోయినావా, జంతువులను చూసి ఏమైనా భయపడిపోయినావా, లేకుండా అడవిలంతా దెయ్యాలంతా ఉంటాయి, దెయ్యాలను చూసి ఏమైనా భయపడిపోయినావా, పిశాచులు ఏమైనా దొరికిందా, లేకుండా ఏదైనా మంత్రం ఎవరైనా చెప్పు, మంత్రం ఏమైనా చేసి ఉంటే నాకు తెలుసు, మంత్రాలంతా తెలుసు, నేను దాన్ని తీయగలుగుతాం. బాడీ అంతా వేడెక్కిపోయింది, ఏమైంది, నీకు జ్వరం వస్తుందా, నీకు ఏమైంది చెప్పుంటే ఈయన చెప్పట్లే, ఏడుస్తున్నాడు. అంటే నీవు ఏడుస్తా నాకేం అర్థమవుతుంది, నీ చెప్పు, దేనికి ఏడుస్తున్నావు చెప్పు, ఎవరి కోసం ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు, వరస్వామిని పిలుచుకొని రావాలా, ఆయనకి చెప్తావా, ఆయనకి అసలు చెప్పను, ఆయనకేం చెప్పేది. ఆయన అప్పటికే నిన్ననే చూస్తున్నాడు, సైట్ కొనడానికి డబ్బులు ఇంతవరకు లేదు, వేసుకొని పోయినాడు చూడు రకరకాలదని చెప్పేసి, డబ్బు లేదు పంచేయట్లే, మళ్ళీ ఇన్ని ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లే. ఆయన అన్ని సంవత్సరాలు కొండపైన ఉన్నాడు, ఇంకా పండ్లు తినేసి చిన్న ఇంట్లో అడ్జస్ట్ చేసుకుని ఉన్నాడు. బాలదిల్లు చూసినారు కదా, ఈయన తిరుపతి తిరుమల ఇంకా ఊరు కబ్జాలు చేసుకున్నాడు. ఆయన ఇంకా పాప ఉండే కోనేరు మధ్యలో కొద్దిగా ఇటు చూస్తూ అట్టే ఉన్నాడు. ఆయన ఏమే మంచాడు పాప. మళ్ళీ అవనిపతి భూమికి ఆయన రాజు, కింగ్, ఆయన ఆ భూమితో కింగ్నే మోసం చేసినాడు. మొత్తం ఊరు మొత్తం ఆయనదే, ఈయన ఈజీగా మోసం చేసినాడు. ఇంకా నీకేమైంది, ఆయనకేం చెప్పొద్దు, ఇంకా సర్లే ఆయన చెప్పను, నీకేమైంది చెప్పు. నేను అక్కడ పోయినాను కదా పొద్దున, ఒక అమ్మాయి దొరికిందిమ్మా, ఎంత బాగుందంటే బతికితే ఆమెతోటి బతకాల, లేకుండా చచ్చినా పర్వాలేదని. ఇట్లంతా మాట్లాడుతున్నావు, అట్లంతా మాట్లాడకూడదు, అది యవ్వనంలో అట్లంతా అనిపిస్తాయి, అట్లంతా మాట్లాడకూడదు.
కాదమ్మా, నిజంగా చెప్తున్నాను, నేను ఉండలేకపోతున్నాను ఆమెను వదిలేసి, నిద్ర పట్టట్లే నాకు. మళ్ళీ పగలపూట ఎందుకు పండుకున్నావు? అది నిద్ర కాదమ్మా, నీకు అర్థం కాదు అదంతా. అవును, నిద్ర పట్టలేదన్నా, మళ్ళీ పగలపూట దుప్పటి కప్పుకొని ఈ కొండపైన నీకు మనకు ఈ కొండపైన ఇంత వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం దుప్పటి కప్పుకొని పండుకున్నావు? అది నిద్ర కాదు, నీకు అదంత అర్థం కాదు, అది లోపల ఏమవుతుందని చెప్పేసి నాకు ఆమె పోవాలనింది. వాళ్ళ నాయన చాలా గట్టాడంటే జైలు వేస్తాడు, చంపేస్తాడు నిన్ను, ఆమె బెదిరించింది, నాకు పోయి చూడాలనింది ఆమెను యాక్చువల్గా అని చెప్పేసి. ఎవరు ఆమె, ఎవరు అసలు చెప్పు, చూస్తాము ఆమె ఎక్కడుంది, ఆమె పాత జన్మలు ఎవరు ఆమె అంటే? ఆ అమ్మాయి నాకు తెలుసమ్మా, ముందే తెలుసు అన్నాడు. ముందే తెలుసు అంటే ముందంటే ఇప్పుడు కాదు, చాలా ముందు తెలుసు అని. ఇది కలియుగం కదా, ద్వాపరయుగంలో అయితే ద్వాపరయుగంలో కాదు, దానికి ముందే తెలుసు, త్రేతాయుగంలో తెలుసు నాకు. త్రేతాయుగంలో అమ్మాయి తెలుసు నీకు? అమ్మాయి తెలుసు. నేను బకుళమాత తెలుసు, బకుళమాత తానెవరని తెలుసు, ఈయన ఎవరని తెలుసు, దేవాదేవుడు అని తెలుసు ఆమె కూడా. నేను అప్పుడు రామావతారం తీసుకుని, గుర్తుందా నీకు? రామావతారం తీసుకుని, అవును. అప్పుడు అడవికి పోవాల్సి వచ్చింది కదా, ఆమె కైకేదో వరం అడిగింది, దశరథ మహారాజు పాప బాధపడినాడు. మా అమ్మ కూడా ఆశీర్వాదం చేసి పంపించింది, అమ్మ కూడా బాధపడింది. భార్యకు వద్దు వద్దని కాలు మొక్కున్నాను, నీవు రావద్దే, ఇది ఏమిది జనక మహారాజు అంతపురం కాదు, ఏమి అక్కడ ఆనందంగా ఉండదు అనుకోవద్దు, జంతువులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, నీవు అక్కడ ఆనందంగా ఉండలేము. రామా, నీ పక్కన ఉంటే దానికైనా గొప్ప ఆనందం ఇంకెక్కడ ఉందిరా? నీ పేరు చెప్పుకొని జీవరాశిలో ఆనందంగా రోజు గడుపుతున్నారు, ఇంకా నీవు మాతోటి ఉంటే ఎంత బాగుంటుంది, ఏమైనా దుఃఖం అనిపిస్తుందా? అట్లా చెప్పింది. ఎంత చెప్పినా కొత్త కొత్త డైలాగ్ చెప్పింది. ఇంకా సరే, ఇంక ఇది వదిలేలాగా లేదని తీసుకొని పోయినాను. చెప్పాను వినలే. లాస్ట్కి రావణుడు అపహరించినాడు కదా. రావణుడు అపహరించినప్పుడు ఏమైందంటే, ఈమె ఏడుస్తూ ఉంది, భార్య సీత ఏడుస్తుంది, ఏడుస్తుంది. అది మన వంటవాడు ఒకడు ఉన్నాడు కదా, అగ్నిదేవ్, ఆయన వినపడి ఆయన పరిగెత్తుకుని వచ్చినాడు. ఎందుకంటే ఈ అగ్నిదేవుడు ఈ రావణుడు ఎవరిని అంత లైక్ చేయట్లే, కానీ ఈ అగ్నిది రోజు యజ్ఞం అంతా చేస్తాడు కదా, అంటే అగ్ని పట్ల కొద్దిగా ప్రేమ ఉంది ఆయనకు. మళ్ళీ మన భోలేనాథ్ దగ్గర, ఆయన దగ్గర కొద్దిగా ప్రేమ ఉంది. వీళ్ళిద్దరే ఆయన చాలా కొద్దిగా ఇష్టం అంట. మిగిలిన అందరినీ దుమ్ము లేపేస్తాడు. అయితే ఇంక ఈ అగ్నిదేవుడు పరిగెత్తుకుని పోయేసి, ఇదిహురు, ఇది నీవు సీత అనుకున్నావా? ఇది సీత కాదురా, నీవు మోసం పోయినవరా అన్నాడంట సీత దగ్గర పోయి. వాల్మీకి రామాయణాలు రాతిదా, నువ్వు మోసం పోయినావు అంటే భవిష్యత్తు పురాణాలు వెంకటేశ్వర మాతలు వస్తాయి, వేరే పురాణాలు మత్స్య పురాణాలు అంతా ఉంటాయి. చైతన్య మాపు కూడా ఆ ఛాయాసీతను మన సంప్రదాయం ఒప్పుకుంటుంది, కొన్ని సంప్రదాయము ఒప్పుకోవట్లే. మనకు ఈ మన చైతన్య మహాపురం అక్కడ మధురైకి వచ్చినప్పుడు ఒక భక్తుడు రామాయణం చదువుతూ ఏడుస్తూ సీతని రావణ్ణి అపహరించాడని చెప్తే, మళ్ళీ ఆయన తినకుండా ఉంటే మళ్ళీ లేదు ఆ సీతని అది అపహరించింది సీత కాదు, అది ఛాయాసీత, అది వేరేదని చెప్పేసి కూర్మ పురాణంలో ఎక్కడో గ్రంథంలో చూపించి మళ్ళీ ఇది చేస్తారు, ఆయన్ని కన్విన్స్ చేస్తారు, ఆయన మళ్ళీ తింటాడు. అట్లా ఇది అగ్నిదేవుడు పట్టుకుని వచ్చినాడు. అగ్నిదేవుడు పట్టుకుని వచ్చేసి అగ్నిదేవుడు అన్నాడు, ఇది వేరొక బ్రాహ్మణుడు భార్య యాక్చువల్లీ ఇది సీత కాదు, ఒరిజినల్ సీత యాక్చువల్లీ నా దగ్గర పెట్టుకున్నాడు ఆయన. అగ్నిదేవుడు అంటాడు, నా దగ్గర పెట్టుకుని నీకు భయపడి ఎందుకు జరిగింది రామా, నీకు రావణుడికి భయపడి నీకు భయపడి ఆ భార్యని యుద్ధం చేస్తాడని చెప్పేసి అగ్నిదేవుడు అంటాడు, నా దగ్గర ఉంచేసినాడు, నా దగ్గర ఉంది యాక్చువల్లీ రాముడితో భార్య, నేను మా ఇంట్లో పెట్టుకున్నాడు, ఇదా నీవు కష్టపడేది చూసి నాకే బాధ కలిగి ఈమెను ఇచ్చేస్తానే, తీసుకొని పో, ఆమెను ఇచ్చేయమంటాడు. అంటే ఆ కాలంలో ఆమె ఎవరు? రావణుడు, ఆయనకు ఒక పవర్ వస్తాయి కదా, ఫుల్ పవర్ వచ్చిన తర్వాత లోకం దుమ్ము లేపుతున్నాడు. చిన్నప్పుడేం తక్కువ కాదు, చిన్నప్పుడే తపస్సు చేసినప్పుడే ఏనుగుల్ని పట్టుకొని రావడం, పిల్లలు ఆడుకుంటారు కదా, అట్లా ఏనుగుల్ని, పులిల్ని, పెద్ద పెద్ద చెట్లని పట్టుకొని రావడం, చాలా అట్టాసం చేసినాడు ఆయన. అంటే మొత్తం పవర్ వచ్చేసింది, బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు. ఇంత పవర్ వచ్చినప్పుడు ఈ సీతని వేదావతి అనే అమ్మాయి ఆమె తపస్సు చేస్తుంటే ఆమెను జుట్టు పట్టుకొని లాగుతాడు. ఆమె నేను చంపడానికి నేనే వస్తానని చెప్పేసింది, నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను నిన్ను చంపుతానని చెప్పేసి. ఆమె వచ్చేసి అగ్నిదేవుడు పెట్టుకున్నాడు.
అట్లా అగ్నితోటి ఉంది. అట్లా ఆ అగ్నిదేవుడు ఈయనకి చెప్తాడు, ఇది ఆ నీవు పట్టుకుని పోయేది, ఇది బ్రాహ్మణుడు భార్య, నా దగ్గర ఉంది సీత, ఇది తీసుకోమని చెప్పేసి పనిపిస్తాడు. అట్లా ఆమెను తీసుకుని వచ్చేసి స్వాహ అంటే అగ్నిది ఒక భార్య స్వాహ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తూ ఉండింది. తర్వాత మేము కొన్నాళ్ళు పూజ చేయాలి అని చెప్పేసి బ్రహ్మలోకంలో కైలాసంలో అంతా మీకు పూజ జరుగుతూ ఉంది. ఈ రామాయణం జరుగుతుంది లోపల. ఈమె అక్కడికి పోయి రావణుడుకు ఆయన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది. తర్వాత రావణుడు అశోకవనంలో దింపినాడు శింశుప వృక్షం కింద. తర్వాత హనుమంతుడు రావడము, సీత గురించి చెప్పడము. అంటే అక్కడ దాంట్లో కూడా సీత ఒక అంశం పెట్టినారు. రావణుకు పాపం రావాలా కదా, సీతని పీడించిన పాపం రావాలా, ఆయన పాపం రావడానికి కోసం దాంట్లో కూడా సీతతో ఒక అంశం ఉండింది. సో ఆయన ఆ పాపం ఫుల్ పెరిగినప్పుడు తర్వాత యుద్ధం జరుగుతుంది. రాములు వారు రావణ్ణి చంపేస్తాడు. తర్వాత అగ్ని పరీక్ష జరుగుతుంది. లోకం ఏమంటుంది ఏమో, ఇన్నాళ్ళు అక్కడ ఉండింది ఇక్కడ సీతని పరీక్షించాలంటే ఆ అగ్ని పరీక్ష చేసి బయటకు వచ్చే లోపల 2 సీతలు వచ్చినారు. 2 సీతలు వస్తే రాముడు అన్నాడు, ఇది నా భార్య ఒకటే పోయి 2 ఎట్లా వచ్చింది, ఇది నాది కాదులే అని చెప్పేసి. సీతది ఒక పవిత్రత ఎట్లా ఉండిందంటే అగ్నిదేవుడు కాలిపోయినాడంట సీతను పరీక్షించేప్పుడు. ఆ అగ్నిదేవుడు సీత ఒక పవిత్ర అని చెప్పి అగ్ని అర్థమవుతుంది కదా, సీత ఒక పవిత్రమైన అగ్ని అగ్నిదేవుడిని కాల్చేసిందంట. ఇంకా మంట తట్టుకోలేక రామేశ్వర టెంపుల్లో ఎదురులో ఒక సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో స్నానం చేసినాడు. అందుకే ఆ సముద్రం పేరు ఇప్పుడు కూడా అగ్నితీర్థం అంటారు. ముందు ఉంటుంది రామేశ్వర శివుడి గుడి ఉంటుంది కదా, ఆ గుడి ముందు ఉంటుంది, అక్కడ కాల్చేసిన ఇది అగ్నిదేవుడు దాంట్లో పోయి స్నానం చేస్తే అంత సముద్రం నీళ్ళు వేడెక్కిందంటే దానికి అగ్నితీర్థం అని పేరు. అటువంటి పవిత్రత సీతది, అటువంటి ఒక పతిభక్తి, అటువంటి ఒక పతివ్రత సీత. ఇంకా 2 వస్తే సీతాదేవి అంటుంది, రామ యాక్చువల్గా నేను బ్రహ్మలోకంలో కైలాసంలో పాతాళంలో వీళ్ళంతా పూజ చేసి నేను అక్కడ ఉన్నాను రామ, నీ భార్య పేర్లు పోయింది పద్మావతి, సో త్వామ అంగీకురు గోవింద, వివాహం విధిపూర్వకం, నీవు ఈమెను అంగీకరించాలా, ఒట్టి అంగీకరించడం కాదు, సరే ఒక మాలేసి పంపించడం కాదు, వివాహం విధిపూర్వకం, శాస్త్రంలో ఎట్లా పెళ్లి చేయాలని చెప్పిందా అట్లే చేయాలా, శాస్త్రోక్తంగానే జరగాల, అట్లేదో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకో లేకుండా లవ్ మ్యారేజ్ అంతా దానికంతా విధిపూర్వకం, వివాహం విధిపూర్వకం, నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నావు అట్లే పెళ్లి చేయాలి ఏమనంటే, ఇప్పుడు నేను ఏకపత్ని వ్రతస్థుడు, ఇప్పుడు అంత కుదరదని. సరే వచ్చే జన్మలు బుకింగ్ అయిపోయింది, ద్వాపరంగా మొత్తం బుకింగ్ అయిపోయిందమ్మా ఆల్రెడీ 8. మళ్ళీ చాలా మంది తెలుసు కదా ఎవరెవరు భార్యలు అవ్వపోతున్నారు, ఎవరెవరు డిజైర్ పెట్టుకున్నారు, వచ్చే జన్మల నేను భార్యలు అవ్వాలి భగవంతుడు కానీ చాలా మంది ఉన్నారు. నా తల్లి కూడా ఉంది, చాలా మంది లైన్లు చేసుకుని వచ్చినారు. వేదవతికి సీతకు చెప్పింది వచ్చే జన్మలో వచ్చే అవతారంలో కూడా కుదరదు, ఆల్రెడీ కోట అయిపోయింది, దాని తర్వాత కావాలంటే చేసుకుంటానని. సరే ఎట్టన మంచిగా జరగాల పెళ్ళి, నీవేమైనా చేసి అని చెప్పి. అయితే ఈమె ఇంత డీటెయిల్ వినేసి సరే ఇల్లు ఎక్కడ చెప్పాను, ఎట్లా పోయేది ఎట్లా, అమ్మో ఇక్కడ కాదు దూరం ఉందిలే, నీవు అట్లా ఈమె అంత సులభంగా లేదా, అదంతా ఏం నన్ను కొంచెం వయసు అన్న వాళ్ళు కొంచెం గత్తుంటాయి కదా, నేను చేసుకుంటాను, నీవు నా కొడుకురా నాకు తెలియదు అదంతా అని చెప్పేసి ఎవరితో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి, అమ్మ అంత ఈజీగా లేదమ్మా, కష్టం ఉంది, ఇది పెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడము, నీ పని అంతా నేను 1 సెకండ్ 1 గలిగా 24 నిమిషాలు చేస్తాను, 1 గంటలు చేస్తానులా అని చెప్పేసి. అంటే భగవద్భక్తులు భగవంతుడి సేవ అట్లా చేయగలుగుతారంటే భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు, ఆ శక్తి ఇచ్చేసి భగవంతుడు చేయిస్తాడు, చేయడానికి శక్తి భగవంతుడు ఇస్తాడు, ఆ పేరు మాత్రం వాళ్ళు పొందాల, అదొక దేవుడికి ఆనందము, తన భక్తులు మంచి పేరు పొందాలని చెప్పేసి. హనుమంతుడు ఆ ఇంద్రజిత్ లక్ష్మణ్ణి నాగపాశంలో బంధించినప్పుడు ఆ మెడిసిన్ అది అవసరం పడింది, నాగపాశం బంధించినప్పుడు గరుడు వచ్చినాడు, తర్వాత మెడిసిన్ అవసరమైనప్పుడు ఆ కొండను అక్కడ నుంచి పట్టుకొని వచ్చినాడు కదా, త్వరగా పోయేసి ఎక్కడో ఉండింది ఆ కొండ పట్టుకొని వచ్చేసినాడు.
మందులంతా ఇచ్చేసి అయిపోయింది, గుణమైనాడు. రాములారు అన్నారంటే, ఇది యుద్ధ రంగంలో ఇంత పెద్ద కొండ పెడితే ఎట్లారా మన గుర్రం ఏనుకంత పోయేది, మళ్ళీ అక్కడ పెట్టేసి అని. అప్పుడు ఫస్ట్ ఎత్తుకొని పోయినాడు కాబట్టి దారి తెలిసింది ఎక్కడ ఉంది ఏమని, ఎత్తుకొని పోయి తీసుకుని వచ్చినాడు. రిటర్న్ పంపించినప్పుడు దాన్ని ఇక్కడ నిలబడి విసిరేసినాడంట. 5,000 యోజనాలు, 5,000 యోజనలు ఒక 5x8 40,000 కిలోమీటర్ మన లెక్కలైతే. ఇక్కడ నిలబడి అక్కడ విసిరేసినాడంట. 40,000 కిలోమీటర్ పోయింది అది. హనుమంతుడు యుద్ధ రంగంలో లంకలు విసిరేసిన కొండ అంతే. జై శ్రీరామ్ ఒకటే. హరినామం యొక్క బలం ఎంతని ఊహించలేరు. ఎంత తన భక్తులకు ఎంత సేవ చేసే శక్తి ఇస్తాడో, ఏ విధంగా తన భక్తులు సేవ చేయగలుగుతారో ఎవరు ఊహించలేరు. అట్లా ఇక్కడి నుంచి విసిరేసినాడు. అది ఎట్లా సెట్ అయిందంటే, ఆ వేర్లు కొద్దిగా లేపినప్పుడు దాని వేర్లు ఉంటాయి కదా ఒక్కొక్క చెట్టుదు, ఆ వేర్లు కూడా దానికి సెట్ అయిందంట. కొండ తీసినట్లే కనపడట్లేదు. అర్థమైంది కదా. ఆ కొండ అక్కడ నుంచి తీసినట్లే. హనుమంతుడు ఒక బలం ఏమది, ఎంత తెలివి, ఎంత ఇది, ఒక గుణము ఊహించలేము. ఇక్కడ విసిరేసిన కొండకు ఆ చెట్టుది వేరుంది, ఆ దానికి కనెక్షన్. మళ్ళీ ఒక 2 రోజు అయితే అది పట్టుకుంటాయి అన్నీ. మళ్ళీ అట్లే సెటప్ చేసి పోతున్నా. రాముడు చూసి నవ్వుతున్నాను, ఏమరాదు ఏం తింటున్నావు అని అని చెప్పేసి రాములు వారిని ప్రసన్నం చేసే దాంట్లో హనుమంతులాగా ఒక భక్తుడు ఇంకొక దొరకడు. ఓ అబ్బా, ఏం ప్రేమ, ఏం బలము, దేవా ఊహించలేము.